హే గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజైతే మనం యూఎక్స్ డిజైన్ ఫుల్ కోర్స్ క్లాస్ 9 లో అయితే ఉన్నాం. సో ఈ క్లాస్ లో మనం అయితే ఫీల్డ్ స్టడీస్ అండ్ కాంటెక్స్చువల్ ఇంక్వైరీస్ అంటే ఏంటో చూద్దాం. ఎంక్వైరీ కాదు, ఇంక్వైరీ అనమాట. INQUIRY. సో ఇంక్వైరీస్ అనమాట అంటే ఏంటి, కంపేర్ టు యూజ్ ఇంటర్వ్యూస్ లేకపోతే సర్వీస్ ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా, దాంతో పోలిస్తే వీటి తేడా ఏంటంటే ఈ పర్టికులర్ యూజర్ రీసెర్చ్ మెథడ్స్ మనం ఏం చేస్తామంటే యూజర్ ని వాళ్ళ యొక్క నేచురల్ ఎన్వైరన్మెంట్ లో అయితే అబ్జర్వ్ చేస్తాం అనమాట. నేచురల్ ఎన్వైరన్మెంట్ లో అబ్జర్వ్ చేయడం ఏంటి ఏంటి తేడా, చూడడానికి రెండు ఒకలాగే ఉన్నాయి కదా, ఫీల్డ్ స్టడీస్ అని కానీ లేకపోతే కాంటెక్స్చువల్ ఎంక్వైరీస్ అని కానీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే యూజర్, సపోజ్ మనం ఒక వేరబుల్ గ్యాడ్జెట్ తీసుకోండి, ఏదైనా ఒక స్మార్ట్ వాచ్ ఆర్ లేకపోతే ఏదైనా ఒక స్మార్ట్ గ్యాడ్జెట్ మనం ఏంటి ఇలాగ భుజానికి కానీ లేకపోతే చేతి రిస్ట్ కానీ పెట్టుకుంటాం కదా, ఈ మధ్యన స్మార్ట్ యాప్స్ అని పెట్టుకుంటున్నాం. మనకు హార్ట్ రేట్ కానీ బీపీ కానీ, సారీ బీపీ కానీ అంటే మిగిలిన ఆక్సిజన్ రేట్ కానీ ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాయి ఈ పర్టికులర్ డివైజెస్. సో ఇటువంటి డిజైన్ చేసేటప్పుడు ఏమంటే మనం యూజర్ని వాళ్ళ యొక్క న్యాచురల్, సారీ ఫ్రెండ్స్, సో యూజర్ని వాళ్ళ యొక్క న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో అయితే మనమైతే అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో వేరే సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వేరే సిచ్యువేషన్స్ లో వాళ్ళు మన అప్లికేషన్ లేకపోతే మన యొక్క ఆ డివైస్ ని పెట్టుకున్నప్పుడు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారా లేదా, వాళ్ళకి యాక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, అండ్ పర్టికులర్ థింగ్ ఏమైనా ఒక వాళ్ళు ఏమైనా యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నప్పుడు లేకపోతే ఏం చేస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సపోజ్ ఒక చాలా హడావుడిగా జరిగిపోతుంది ఏదో, ఆ టైంలో వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారన్న డివైస్ విషయం వాళ్ళు గుర్తుంటుందా లేదా, గుర్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, గుర్తులేనప్పుడు ఏం చేస్తున్నారు, ఇటువంటి డెసిషన్స్ అన్ని కూడా వీళ్ళు ఏమంటే యూజర్స్ ని వాళ్ళ నేచురల్ ఎన్వైరన్మెంట్ లో మనం అబ్జర్వ్ చేస్తేనే మనకు తెలుస్తాయి అనమాట. ఎందుకంటే వేరే సినారియోస్ మనం ప్రతి చోట కూడా ఒక రూమ్ లో కూర్చోబెట్టి అయితే కల్పించలేం. సో వాళ్ళు ఏమంటే ఏం చేస్తారంటే రీసెర్చర్స్ ఉంటారు, చాలా ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు అనమాట. ఏంటంటే రీసెర్చ్ లోనే డిజైన్ డిగ్రీస్ ఇలాంటివి చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. సేమ్ టైం మనం ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ ఏమంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటే ఇటువంటి పెద్ద పెద్దవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంటాయి అంటే ఇటువంటి టెక్నాలజీస్ మీద లేకపోతే యూజర్‌ని అబ్జర్వ్ చేసి ఒక ప్రొడక్ట్‌ని డెవలప్ చేయాలి అన్నటువంటి ప్రొడక్ట్ టీమ్స్‌లో జరుగుతుంటాయన్నమాట ఈ పర్టిక్యులర్ యూజర్ రీసెర్చ్ మెథడ్స్. సో, ఫస్ట్ ఫీల్డ్ స్టడీస్ అంటే ఏంటి చూద్దామండి. ఫీల్డ్ స్టడీ అంటే ఏంటంటే గెయినింగ్ బ్రాడర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ యూజర్స్ అండ్ దేర్ బిహేవియర్స్ అండ్ హౌ దే ఇంటరాక్ట్ విత్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఇన్ దేర్ ఎవ్రీడే లైఫ్స్ అన్నమాట. సపోజ్ మనం ఏమంటే ఒక యూజర్ వాళ్ళ ఎవ్రీడే లైఫ్‌లో ఒక ప్రొడక్ట్ ఎలా యూజ్ చేస్తున్నాడు, లేకపోతే ఆ ప్రొడక్ట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎట్లా ఉంది, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందన్నంతా కూడా ఈ ఫీల్డ్ స్టడీస్‌లో మనమైతే చూస్తామన్నమాట. సో ఏంటంటే ఈ ఫీల్డ్ స్టడీస్ అంటే ఏంటంటే ఒక ఒక హాలిస్టిక్ అప్రోచ్ ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క బిహేవియర్‌ని అబ్జర్వ్ చేయడానికి. సో, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజైతే మిమ్మల్నైతే స్టడీ చేయడానికి వస్తున్నాము మీ యొక్క నేచురల్ ఎన్విరాన్మెంట్‌లో. అంటే మీతో పాటు మేము ఈ రోజంతా మేము ఉంటామనమాట మీతో పాటు. మీరు మా ప్రొడక్ట్‌ని ఎలా వాడుతున్నారు అదంతా కూడా మేము అబ్జర్వ్ చేస్తామని చెప్పి వాళ్ళకైతే ఒక రోజు అనేది చెప్తారన్నమాట. షెడ్యూల్ చేసుకుంటారు. షెడ్యూల్ చేసుకొని వాళ్ళైతే ఆ టైం కల్లా వాళ్ళతో వెళ్ళిపోతారన్నమాట. సో, వాళ్ళతోటి ఏమంటే కన్వర్సేషన్ చేయడం ఆ రోజంతా కూడా. వాళ్ళ ప్రొడక్ట్ ఎలా వాడుతున్నారో చూడడం ఇటువంటివన్నీ చేస్తారన్నమాట. అబ్జర్వేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళెళ్లి వాళ్ళని విజిట్ చేయడము. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. సపోజ్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళ ఆఫీస్‌లో కనుక పర్మిట్ చేస్తే వీళ్ళు కూడా వెళ్తారు లోపలికి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి. వీళ్ళు కూడా వెళ్తారు ఆ జిమ్‌కి. వాళ్ళు ఎలా వర్కౌట్ చేస్తున్నారు? వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ ప్రొడక్ట్ ఎలా ఉంది? ఈ ప్రొడక్ట్‌ని వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎలా యూజ్ చేస్తున్నారు? ఇటువంటివన్నీ కూడా అబ్జర్వేషన్స్ అన్ని తీసుకుంటారన్నమాట వీళ్ళు. సో, వచ్చిన అబ్జర్వేషన్స్ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్యాటర్న్స్ కానీ లేకపోతే రికరింగ్ యూజర్ నీడ్స్ కానీ, బిహేవియర్స్ కానీ వీటన్నిటిని కూడా పాయింట్ ఔట్ చేసి టీమ్స్ కింద అయితే సెపరేట్ చేసుకొని వీళ్ళైతే ఒక ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనకు అవకాశాలు ఏమున్నాయి, పొటెన్షియల్ ఏరియాస్ అనేవి డిఫైన్ చేసుకుంటారు అనమాట. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఈ యొక్క ఫీల్డ్ స్టడీస్ అనమాట. సో దీనివల్ల ఒక మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కనుక చెప్పుకోవాలనుకుంటే ఒక మొబైల్ అప్లికేషన్ మనం రీడిజైన్ చేస్తున్నాం అనుకోండి. ఏం చేస్తాము, మన గోల్ ఎలా ఉంటుందంటే ఓకే మనకి ఎగ్జిస్టింగ్ గా ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది, బట్ ఏమంటే యూజర్స్ దాన్ని సరిగ్గా వాడలేకపోతున్నారు, ఎప్పుడెప్పుడు సరిగ్గా వాడలేకపోతున్నారు అని చెప్పేసి మనమైతే స్టడీ చేయాలనుకోండి, ఫీల్డ్ స్టడీ చేయాలని చెప్పి మనం యాజ్ ఎ రీసెర్చర్ మనకైతే రిక్వైర్మెంట్ వచ్చింది. మనం ఏం చేస్తాము, ఒక గోల్ డిఫైన్ చేసుకుంటాం. ఏంటంటే అండర్స్టాండ్ హౌ యూజర్స్ మేనేజ్ దేర్ ఫైనాన్సెస్ ఆన్ దర్ ఫోన్స్ అండ్ ఐడెంటిఫై పెయిన్ పాయింట్స్ విత్ దర్ కరెంట్ బ్యాంకింగ్ యాప్. సో ఇది మన గోల్ అనేది ఒక డిఫైన్ చేసుకుంటాం. ఈ విధంగా వాళ్ళ యొక్క నేచురల్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ఎలాగ దీన్ని యూస్ చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పి అది మన గోల్ అనమాట. లొకేషన్ వచ్చేసి మనం చెప్పాం కదా, మనం వెళ్ళి వాళ్ళతోనే ట్రావెల్ చేస్తామని చెప్పి. సో వాళ్ళ యొక్క ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే వర్క్ ప్లేసెస్ లో కానీ, వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఇటువంటి ప్రతి చోట కూడా మనమైతే ఫాలో అయ్యి వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట, వాళ్ళు ఏ విధంగా మన అప్లికేషన్ వాడుతున్నారు అని చెప్పి. అట్ ద సేమ్ టైం డేటా కలెక్షన్ అనమాట. మనం ఏం చేస్తాము, వాళ్ళు ఏ టైంలో ఏ డేటాని వాళ్ళైతే యాక్సెస్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ నుంచి. సపోజ్ ఏదైనా ఒక షాప్కి వెళ్ళారు అనుకోండి, ఏదైనా కొనిన తర్వాత ఈ అప్లికేషన్ యూస్ చేసి పేమెంట్ చేశారు అనుకోండి. సో ఈ పేమెంట్ హిస్టరీ ఏమైనా చూస్తున్నారా లేదా అక్కడ, లేకపోతే పేమెంట్ ఆప్షన్స్ కి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ ఈజీగా కనబడుతున్నాయా లేదా పేమెంట్ ఆప్షన్స్.
లేకపోతే ఎవరికైనా డబ్బులు పంపించాలనుకోండి. పేయి సరిగ్గా యాడ్ చేయగలుగుతున్నారా లేదా? ఆన్ ద టైమ్ పేయి యాడ్ చేయగలుగుతున్నారా లేదా? అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి? అట్ ద సేమ్ టైమ్ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ చూస్తున్నారనుకోండి. రీసెంట్ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ అనేది ఈజీగా అవైలబుల్‌గా ఉందా లేదా ఆ పర్టిక్యులర్ ఐకాన్? ఇలాంటివన్నీ కూడా ఈ స్టడీలో మనకు తెలుస్తాయన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చనమాట. సో, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చంటే ఫిట్‌నెస్ ట్రాకర్స్. మనం చెప్పుకున్నాం కదా! ఫిట్‌నెస్ ట్రాకర్స్. ఏ విధంగా ఈ పర్టిక్యులర్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది వాళ్ళకి? లేకపోతే ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏమైనా బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది? ఇటువంటి ఎమోషన్స్ వాళ్ళు ఏ విధంగా ఈ పర్టిక్యులర్ డివైస్ క్యాప్చర్ చేయగలుగుతుందా లేదా? వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఈ డివైస్‌ని యూజ్ చేయడానికి ఏదైనా టైంలో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారా? లేకపోతే చాలా మందికి ఏమంటే వర్కౌట్ చేసిన తర్వాత చెమట పట్టేసి చాలా చిరాగ్గా అయిపోతుంది. అదొక రబ్బర్ స్ట్రాప్ కాకుండా ఒక ప్లాస్టిక్ కవర్ లేకపోతే ఒక నైలాన్‌తో చేసిన స్ట్రాప్ అయితే చిరాకొస్తదనమాట. ఆ చెమటకంతా కూడా. సో, ఆ పర్టిక్యులర్ స్ట్రాప్ అనే దాన్ని మనం ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. అందుకే మనం చూసామంటే ఇప్పుడు అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ రబ్బరే వస్తున్నాయి అంతా కూడా. పాలిస్టర్ అని ఏదో అంటారు. సంథింగ్ ఆ మెటీరియల్స్ వస్తున్నాయి. అదేమంటే అంత చిరాకు రాదు. సో, ఈ విధమైన యూజర్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా ఎన్హాన్స్ చేసేవన్నీ కూడా ఈ విధమైన ఫీల్డ్ స్టడీస్ అని చేసి మాత్రమే వీళ్ళైతే ఇటువంటివన్నీ ఈ డెసిషన్స్ అన్ని తీసుకుంటారనమాట. సో, ఈ 2 వచ్చేసి మంచి ఎగ్జాంపుల్స్ మనకి. ఏ విధంగా అయితే ఫీల్డ్ స్టడీస్ అనేవి కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్చువల్ ఎంక్వైరీ. మనం చెప్పుకున్నాం కదా! 2 ఆల్మోస్ట్ ఒకలానే ఉంటాయి. బట్ కాంటెక్స్చువల్ ఎంక్వైరీకి అట్ ద సేమ్ టైమ్ ఫీల్డ్ స్టడీకి తేడా ఏంటంటే, మనం ఫీల్డ్ స్టడీలో చెప్పుకున్నాం. ఫీల్డ్ స్టడీ అనేది ఏంటంటే హాలిస్టిక్‌గా ఉంటుంది. అంటే కంప్లీట్ యూజర్ బిహేవియర్ ఎలా ఉంది ఆ ప్రొడక్ట్ మీద అన్న దాని మీద అయితే వాళ్ళ గోల్స్ అని డిఫైన్ చేసుకుంటారు. బట్ కాంటెక్స్చువల్ ఎంక్వైరీ ఏంటంటే స్పెసిఫిక్‌గా ఒక ఫ్లోనే సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఒక స్పెసిఫిక్ టాస్క్ గాని లేకపోతే ఒక వర్క్ ప్రాసెస్‌ని గాని ఒక కాంప్లెక్స్ సిస్టమ్‌లో వాళ్ళు ఎట్లా యూజ్ చేయగలుగుతున్నారు. అంటే మనకేమైనా తేడా ఎక్కడ వస్తుందంటే మోర్ ఫోకస్ ఉంటుంది. ఏంటి కాంటెక్స్చువల్ ఎంక్వైరీలో. బట్ ఫీల్డ్ స్టడీలో ఏమంటే మొత్తం ఓవరాల్ ప్రాసెస్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. సో, ఇదేమంటే ఇంకా నారోగా డీప్‌గా వెళ్ళిపోయి ఈ పర్టిక్యులర్ ఫీచర్‌ని వీళ్ళు యూజ్ చేయడానికి ఎందుకైతే ఫెయిల్ అవుతున్నారు. ఈ పర్టిక్యులర్ ఫీచర్‌ని వీళ్ళైతే వాడడానికి వీళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ పర్టిక్యులర్ ఫీచర్‌ని ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? వీళ్ళ నీడ్స్ ఏంటి? ఇటువంటివన్నీ కూడా ఈ కాంటెక్స్చువల్ ఎంక్వైరీలో తెలుస్తాయన్నమాట. సో, మన ఫోకస్ వచ్చేసి దీని మీద ఉంటుంది ఎక్కువ. పర్టిక్యులర్‌గా ఒక పర్టిక్యులర్ థింగ్ మీద ఉంటుందన్నమాట. ఒక ప్రాసెస్ మీద ఉంటుందన్నమాట. సో, ప్రాసెస్ కూడా సిమిలర్‌లీ మనకి ఫీల్డ్ స్టడీ లాగే ఉంటుంది. మనం డిసైడ్ చేసుకుంటాము. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలన్నది. ఒక షెడ్యూల్ పెట్టుకుంటాము. వెళ్లి వాళ్ళని మీట్ అవుతాము. వాళ్ళ నేచురల్ ఎన్విరాన్మెంట్‌లో మీట్ అవుతాము. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాము. వాళ్ళు ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని ఆ స్పెసిఫిక్ ఫీచర్‌ని ఎలా యూజ్ చేస్తున్నారు అన్నదైతే మనమైతే ఒక లాగ్ లాగా అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటామన్నమాట. సో, ఇక్కడ ఏమంటే విత్ ఎంఫసిస్ ఆన్ స్పెసిఫిక్ టాస్క్స్ అన్నమాట. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఒక మెడికల్ డయాగ్నోస్టిక్స్ చేసే మెషిన్స్ ఉంటాయి. మనకి ఈహెచ్ఆర్ మెషిన్స్ అంటారు వాటిని. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సిస్టమ్స్ అని చెప్పి. ఇవైతే మనకు పర్టిక్యులర్‌గా డాక్టర్స్ అయితే యూజ్ చేస్తుంటారు వీటిని. వాళ్ళకైతే తెలుస్తుందన్నమాట. సో, ఆ పర్టిక్యులర్ ఈహెచ్ఆర్ డివైజెస్‌ని, సిస్టమ్స్‌ని వాడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆ డేటాని చూస్తున్నారు ఆ ఇంటర్ఫేస్‌లో అని చెప్పి. సపోజ్ మనందరం చూస్తూనే ఉంటాం. మనొక బీపీ మానిటర్ చేసేది లేకపోతే ఏదన్నా ఒక పల్స్ రేట్ మానిటర్ చేసే మెషిన్స్ ఉంటాయి. ఆ ఇంటర్ఫేస్ అనేది కూడా ఎవరో ఒకళ్ళు డిజైన్ చేస్తేనే కదా అలా రావాలి. డాక్టర్స్ అయితే కూర్చొని డిజైన్ చేసుకోలేరు కదా! ఎవరో ఒకళ్ళు ఆ ప్రొడక్ట్ డిజైనర్స్ ఎవరో కూడా ఓకే. డాక్టర్ ఈ మెషిన్ ఇట్లా పెట్టినప్పుడు మనం ఏం చేద్దామంటే హార్ట్ బీట్ అనేదాన్ని ఇలా చూపెడతాము. పైకి కిందకి చూపెడదాం అని చెప్పి ఎవరో ఒకళ్ళు డిజైన్ చేశారు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల కిందట అటువంటి మెషిన్ డిజైన్ చేశారు. సో, అదే మనకి ఎన్హాన్స్ అవుతూ ఇప్పుడున్న ప్రెజెంట్ మోడల్‌కి అయితే వచ్చిందన్నమాట. సో, ఈ విధంగా ఇటువంటి పర్టిక్యులర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సిస్టమ్స్‌ని మనం వాడుతున్నప్పుడు డాక్టర్స్ ఫేస్ చేస్తున్న స్పెసిఫిక్ నీడ్స్ ఏంటి? వాళ్ళకి పెయిన్ పాయింట్స్ ఏంటి? ఆ డేటా అనేది చిన్న స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్‌లో వాళ్ళకి సరిగ్గా కొన్ని కనబడవు. సో, అటువంటివేమైనా ఎన్హాన్స్ చేయొచ్చా? లేకపోతే అటువంటి ఫ్లోస్‌లో మనం ఇంకా ఏమైనా బాగు చేయొచ్చా? ఎందుకంటే ఇది ఒకటనే కాదు ఇంకా చాలా ఉంటాయి. మనకు తెలియనివి చాలా ఉంటాయి. ఎవరికన్నా కొద్దిగా ఐసీయూస్ గాని లేకపోతే ఏదైనా ఎన్ఐసీయూస్ గానికి ఎప్పుడైనా చూసారంటే అటువంటి అవకాశం ఎవరికీ రాకూడదని నేను ఎప్పుడు కోరుకుంటాను. బట్ ఏమంటే బై బై ఛాన్స్ ఎప్పుడైనా చూసారు అంటే ఎప్పుడైనా ఎవరినైనా విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసారంటే మీరు అబ్జర్వ్ చేయండి. లోపల చాలా మెషినరీ ఉంటుందన్నమాట. ఆ మెషినరీ అంతా కూడా ఎలా వర్కౌట్ అవుతుంది? ప్రతిదానికి కూడా ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ప్రతి యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఒక పర్టిక్యులర్ ఆర్గాన్‌కి సంబంధించిందో లేకపోతే ఒక పర్టిక్యులర్ పారామీటర్‌ని రీడ్ చేయడానికి సంబంధించింది ఉంటాయన్నమాట. ఇటువంటివన్నీ కూడా డాక్టర్స్‌కి వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళు చెప్తారు. ఇలా పర్టిక్యులర్ పల్స్ అనేది ఈ టైంలో ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మాకు ఇలా కనబడాలి. అప్పుడైతే మాకు తెలుస్తుంది. పేషెంట్ బిహేవియర్ ఎలా ఉందన్నది మాకు తెలుస్తుందని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళ పెయిన్ పాయింట్స్, వాళ్ళ నీడ్స్. సో, ఆ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తారన్నమాట. ఒక పర్టిక్యులర్ ఆర్గాన్ గురించి. సో, దాన్ని బేస్ చేసుకొని డిజైనర్స్ ఏం చేస్తారంటే, ఈ సిస్టమ్స్‌ని ఈ విధంగా బిల్డప్ చేస్తారన్నమాట. సో, స్పెసిఫిక్‌గా
ఒక ఒక ఆర్గాన్ సంబంధించింది లేకపోతే ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీకి సంబంధించిన ఫ్లోస్ అయితే వీళ్ళు స్ట్రీమ్ లైన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ కాంటెక్స్చువల్ ఎంక్వైరీస్ వల్ల. సో వీళ్ళు కూడా ఏమంటే డాక్టర్స్తో పాటు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఆపరేషన్ థియేటర్లు ఉంటే వీళ్ళు కూడా ఒక పక్క నుండి మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ విధంగా వీళ్ళు ఈ పర్టికులర్ ఫీచర్ని లేకపోతే ఈ పర్టికులర్ మెషినరీని వాడుతున్నారు అని చెప్పి. సో ఇటువంటి కేస్ స్టడీస్లో అయితే మనకి ఈ కాంటెక్స్చువల్ ఎంక్వైరీ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నీకు ఎగ్జాంపుల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఇంటరాక్షన్స్ అనమాట. మనం చూసుకుంటూనే ఉంటాం. మనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వెంటనే కస్టమర్ సర్వీస్కి ఒక ఫోన్ కాల్ కొట్టేసి నాకు ఇది పని చేయట్లేదు, లేకపోతే ఇక్కడ ఇష్యూ వచ్చింది, నేను ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ రైజ్ చేశాను, ఆల్మోస్ట్ 2 to 3 days అయిపోయింది, ఇంకా రెజల్యూషన్ రాలేదని చెప్తుంటారు. అవతల పక్క కూర్చున్న వాళ్ళకి టెక్నికల్గా అంత లేదనుకోండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన వర్క్లో అవన్నీ ఇంక్లూడ్ కాలేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, మేము మా పై టీంకి అయితే మేము దీన్ని ఎస్కలేట్ చేస్తున్నాము, మేమైతే దీన్ని చేయలేమని చెప్పి చెప్తారనమాట. సో ఇటువంటి ఇష్యూస్ చాలా అవుతుంటాయి అనమాట. సో ఎందువల్ల వాళ్ళు చేయలేకపోతున్నారంటే ఆ పర్టిక్యులర్ సపోజ్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ దానికి సంబంధించిన రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉండదన్నమాట. సో అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, సరే మంద కాదు అని చెప్పి పై టీంకి ఎస్కలేట్ చేస్తారు అనమాట. సో ఇటువంటి చోట వీళ్ళకి కూడా మనం అందుబాటులో తేగలుగుతామా లేదా, ఆ పర్టికులర్ సిస్టమ్ మనం ఏమైనా అందుబాటులో తీసుకురాగలుగుతామా లేదా, లేకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టంలో రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎందుకు వచ్చిందని చెప్పి పై దానికి, ఎందుకంటే దానికి కొద్దిగా ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనం ఎవరు చేస్తాడో మన పైన వాడు చూసుకుంటాడని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఎస్కలేట్ చేసి వదిలేస్తారు. అలా కాకుండా ఎందుకు ఎస్కలేట్ చేస్తున్నారు వాళ్ళు, ఆ ప్రాసెస్ అర్థం కాక ఎస్కలేట్ చేస్తున్నారా, లేకపోతే ఇష్టం లేక చేస్తున్నారా, లేకపోతే ఆ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ గా ఉంది, ప్రెసెంట్ ఉన్న ప్రాసెస్ ఏదో చాలా ఉంటుంది, చాలా లాగ్ అంతా చూడాలి. సపోజ్ ఒక 10 కాన్వర్సేషన్స్ అయ్యాయి అనుకోండి, 10 కాన్వర్సేషన్స్ లో చాలా చోట్ల వాడు చెప్పుంటాడు, వాడి యొక్క కన్సర్న్స్ అన్ని చెప్పుంటాడు యూజర్, అవన్నీ వెతికి ఎక్కడో చేయాలి, మొత్తం సమ్ అనాలిసిస్ ఏదో చేయాలనుకోండి. సో అదంతా వెతకడం మనకి ఎందుకని చెప్పి వాడు ఎస్కలేట్ చేస్తున్నాడా, కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉందా, దాన్ని మనం ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, ఇక్కడ ఏ ఫీచర్ని మనం అయితే ఈ పర్టికులర్ ట్రాకింగ్ సిస్టమ్ లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయడం వల్ల అయితే తెలుస్తాయి అనమాట ఒక యూఎక్స్ రీసెర్చర్ కి. సో ఇటువంటి స్పెసిఫిక్ గా ఒక టాస్క్ బేస్డ్ సినారియోస్ లో అయితే ఈ కాంటెక్స్చువల్ ఎంక్వైరీస్ అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ రెండు వచ్చేసి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని యూఎక్స్ రీసెర్చ్ మెథడ్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.